హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ గణేష్ కలెక్షన్స్. ఈరోజు మళ్ళీ ఒక కొత్త మోడల్స్తో మీ ముందుకు వచ్చానండి. సో ఇది డ్రెస్ ప్యాటర్న్ కంప్లీట్గా చూడండి. జస్ట్ క్లాత్ మనకు ఈ క్లాత్ అయితే ఖచ్చితంగా రెయినీ సీజన్లో అయితే బాగా యూజ్ అవుతుందండి. సమ్మర్లో అయితే మనకు కష్టం, కానీ రెయినీ సీజన్ కోసం అనే ఈ ప్యాటర్న్స్ తెప్పించాను. సో దీనికి కంప్లీట్గా లేస్ వచ్చేసింది. సో XXL సైజు. సో అండ్ దీని హ్యాండ్స్ వచ్చేసి ఇలా వచ్చాయి ఫ్రెండ్స్. సో నెట్ ఫార్మాట్లో వచ్చేసాయి. అండ్ దీన్ని బ్యాక్ సైడ్ కూడా ఒకసారి చూసుకోండి. కంప్లీట్ ఫ్లవర్ డిజైన్తో ఉంటుంది. దీనికి కలర్ ఏం పోదు ఫ్రెండ్స్. సో ఇదైతే గ్యారంటీ, కలర్ అయితే ఏమీ పోదు. అండ్ దీనిపైన ఉన్న ఈ ప్రింట్ కూడా ఏమీ పోదు, ఓకేనా. సో అండ్ దీన్ని కింద కూడా ఇలా వచ్చేసింది. కింద కూడా ఈ ఫార్మాట్లో చిన్నగా నెట్ ఇచ్చినట్టు ఇచ్చి సో దీని డిజైన్ ఇచ్చారు. సో కంప్లీట్ డ్రెస్ లుక్ వచ్చేసి బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది ఫ్రంట్ వచ్చేసి ఈ ప్యాటర్న్. సో దానికి తగ్గట్టుగా దాని ప్యాంట్, దాని చున్నీ, ప్లెయిన్ చున్నీ అండ్ దాని ప్యాంట్. సో లూజ్ ప్యాంటే ఫ్రెండ్స్. సో ప్యాంట్కి మాత్రం సో దీనికి కూడా సేమ్ ఇదే ఫార్మాట్లో ఇచ్చేసారు కింద కూడా, ఓకేనా. సో నెక్స్ట్ మోడల్ వచ్చేసి సో పింక్ ప్యాటర్న్ ఫ్రెండ్స్. సో ఇంతకుముందు పాత వీడియోలో కూడా ఒకటి పింక్ ఫార్మాట్ చూపించాను, కానీ ఈ పింక్ ఫార్మాట్లో నాకు నచ్చింది ఏంటి అంటే దీని డిజైన్ ఫ్రెండ్స్. సో డిజైన్ అయితే కంప్లీట్గా అసలు నార్మల్గా మనం ఏ ఫంక్షన్కి చిన్న ఫంక్షన్స్కి వేసుకున్నా కానీ డిగ్నిఫైడ్ లుక్ ఉంటుంది ఫ్రెండ్స్. సో ఎవరైనా హెవీగా ఇష్టపడిన వాళ్ళు, నార్మల్గా వేసుకునే వాళ్ళు, సో సింపుల్గా ఇచ్చాడు. ఓన్లీ నెక్ మట్టుకు మాత్రమే హెవీగా డిజైన్ ఇచ్చేసాడు. సో బ్యాక్ సైడ్ కూడా ప్లెయిన్గానే ఉంటుంది ఫ్రెండ్స్. సో బ్లాక్ కూడా ప్లెయిన్గానే ఉంటుంది. సో ఇది మాత్రం మెషిన్ వాష్ చేయకూడదు. ఎందుకనంటే మెషిన్ వాష్ ఎందుకు చేయకూడదు అంటున్నానంటే ఈ నెక్ మొత్తం మిర్రర్ వర్క్ వచ్చింది కదా, నెక్ మొత్తం మిర్రర్ వర్క్ వచ్చింది కాబట్టి సో మేబీ చిన్న పోగులు పోయేటట్టు ఉంటాయి కాబట్టి సో మెషిన్ వాష్ చేయకుండా ఉండడమే చాలా బెటర్. మనం హ్యాండ్ వాష్ చేసుకుంటే సరిపోతుంది. సో దీనికి ప్యాంట్ అండ్ చున్నీ వచ్చేసి ప్లెయిన్ ప్యాంటే ఇచ్చేసాడు. సో చున్నీ కూడా ప్లెయిన్గానే వచ్చింది. ప్లెయిన్ అంటే జస్ట్ స్లైట్ మిర్రర్ వర్క్తోనే ఇచ్చేసాడు. సో ఇది కంప్లీట్ చున్నీ. ప్యాంట్ కూడా లూజ్ ప్యాంటే. ప్రతిదానికి లూజ్ ప్యాంట్స్ ఇప్పుడు ఫ్యాషన్ అయ్యాయి కదా ఫ్రెండ్స్. సో దీనికి చిన్న లేస్తో ఇచ్చేసాడు కంప్లీట్గా. సో ఇది డ్రెస్. సో నెక్స్ట్ కలర్ వచ్చేసి కంప్లీట్ థిక్ మెరూన్ అంటారో లేకపోతే మీరు మీ కలర్లో. సో దిస్ ఈజ్ ద కంప్లీట్ ప్యాటర్న్ ఫ్రెండ్స్. సో దీనిది కూడా అంతే. సో బెటర్ మనం హ్యాండ్ వాష్ చేసుకోవడం బెటర్. దీనికి కూడా ఏంటి ఇలా వర్క్ వచ్చింది చిన్నగా. సో ఇది కంప్లీట్. అండ్ దీనికి వచ్చేసి హ్యాండ్స్ ఇలా వచ్చేసాయి. సో డిజైన్ మొత్తం దీనికి చిన్న ఫ్లవర్స్తోని ఇలా వర్క్ ఇచ్చేసాడు ఫ్రెండ్స్. చిన్నగా వర్క్ ఇలా ఇచ్చేసాడు. అండ్ బాటమ్ కూడా సో ఈ ప్యాటర్న్లో ఉంది. సో బ్యాక్ సైడ్ అయితే ప్లెయిన్ వచ్చేసింది ఫ్రెండ్స్. బ్యాక్ సైడ్ మాత్రం కంప్లీట్ ప్లెయిన్ వచ్చేసింది. ఫ్రంట్ మాత్రమే హెవీ వర్క్ ఇచ్చేసాడు మాకు ఏంటంటే హెవీ లుక్ ఉండడానికి. నెక్స్ట్ దీని ప్యాంట్ అండ్ చున్నీ చూసుకుందాం. చున్నీ మాత్రం హెవీగా ఇచ్చాడు ఫ్రెండ్స్ దీనికి. సో కంప్లీట్ లేస్ టైప్ ఇచ్చేసాడు. సో మిడిల్లో చిన్న బూటీస్ టైప్ ఇచ్చేసి కంప్లీట్ ఓవరాల్ వర్క్ చేశాడు ఇట్లా. అండ్ ఇది ప్యాంట్, లూజ్ ప్యాంటే ఫ్రెండ్స్. అన్నిటికీ లూజ్. ఇప్పుడు మనం చూపించిన ప్రతి డ్రెస్కి లూజ్ ప్యాంటే. దీనికి కూడా కింద ఇలా వర్క్ ఇచ్చేసి వదిలేశాడు. సో నెక్స్ట్ నా ఫేవరెట్ ప్యాటర్న్ వచ్చేసి పింక్ కలర్, లైట్ బేబీ పింక్ కలర్ ఫ్రెండ్స్. సో కొంచెం డిఫరెంట్గా ఉంది మోడల్. మనం ప్రీవియస్ ప్యాటర్న్స్ చూసుకున్నాం కానీ ఈ ప్యాటర్న్ కొంచెం నాకు డిఫరెంట్గా అనిపించింది. సో వ్యూవర్స్ కూడా కొంచెం మెచ్చుతారని నాకు అనిపించి ఈ ప్యాటర్న్స్ తీసుకున్నాను. సో దిస్ ఈజ్ ద ఓవరాల్ వర్క్ ఫ్రెండ్స్. సో ఇటు సైడ్ స్ట్రెయిట్గా అండ్ ఇటు సైడ్ స్ట్రెయిట్గా వచ్చింది. కాలర్ నెక్ వచ్చింది. నెక్ ఎక్కువ చూడండి,
వర్క్ కూడా ఎంత నీట్గా ఇచ్చాడో, ఫినిషింగ్ కూడా కంప్లీట్ నీట్గా ఇచ్చాడు ఫ్రెండ్స్. సో దీన్ని డబల్ స్టిచ్ చేసేసాడు. సో ఇది కూడా అంతే. క్లాత్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. సో దీని హ్యాండ్స్ వచ్చేసి ఇలా వచ్చింది. నాకు బాగా అంటే బాగా నచ్చిన ప్యాటర్న్ ఇది. సో ఇక్కడ వర్క్ లాగా ఇచ్చేసి కింద ఈ ఫార్మాట్లో ఇచ్చాడు. మనకు నచ్చలేదు అనుకుంటే ఇది తీసేసుకొని జస్ట్ ఇక్కడ వరకు కూడా వేసుకోవచ్చు. సో ఓవరాల్ కింద ప్యాటర్న్ కూడా సేమ్ అంతే ఫ్రెండ్స్. సో ఇది వర్క్ ఇచ్చేసి కింద ప్యాటర్న్ కూడా ఇలానే ఇచ్చాడు ఓవరాల్ డ్రెస్కి. సో బ్యాక్ సైడ్ వచ్చేసి నార్మల్ ప్లెయినే ఉంది. డ్రెస్ మొత్తం ప్లెయిన్గానే ఉంది. సో మరి ఇందులో ఏంటి మేడం వెరైటీ మీకు నచ్చింది అంటారు కదా. నాకు దీని క్లాత్ అండ్ దీని వర్క్ మాత్రం చాలా అంటే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. సో మెయిన్గా ఈ కాలర్ నెక్ మీద వచ్చేసి ఇవి చిన్న చిన్నగా ఉన్నాయి కదా. సో సేమ్ అలానే సైడ్కి కూడా అలానే ఇచ్చాడు. సో స్టిచ్చింగ్ చూడండి, మీకు సింగిల్ స్టిచ్ అయినా కానీ చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఇచ్చాడు. సో ఇది కూడా కంప్లీట్ కింది నుండి పైన దాకా ఉంది ఫ్రెండ్స్. సో దీని ప్యాంట్ అండ్ చున్నీ చూసుకుందాం. సో ప్యాంట్ డిఫరెంట్గా ఇచ్చాడు. లూజ్ ప్యాంటే, బట్ దీనికి కొంచెం నాడల్లాగా ఇచ్చి మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. అండ్ లేదు మనకు అవసరం లేదు అనుకుంటే, కరెక్ట్ ఫిట్టింగ్ ఉంది అనుకుంటే సో ఏదైనా మనకు యూజ్ అవుతుంది. సో దీని కింద వచ్చేసి ఇలా జస్ట్ ఒక లేస్తో ఫినిష్ అప్ ఇచ్చేసాడు. ఎందుకంటే డ్రెస్ హెవీగా ఉంది కదా, మరి ప్యాంట్ని కూడా హెవీ చేస్తే బాగోదు. సో సింపుల్ చున్నీ మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే వదిలేసేయచ్చు. ఇంకొకటి ప్లాజో టైప్ మోడల్. సో దిస్ ఈజ్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ది డ్రెస్ ఫ్రెండ్స్. సో డిజైన్ ఫ్లవర్ డిజైన్స్లో వచ్చింది, డిఫరెంట్ కలర్స్. సో అండ్ ఇది మిడిల్లో చిన్నగా లేస్ టైప్ ఇచ్చేసి వర్క్ ఇచ్చాడు. చూడండి దగ్గరగా చూపిస్తాను, థ్రెడ్ వర్క్తో చేశాడు. సో కంప్లీట్ హ్యాండ్స్ వచ్చేసి అంతే నార్మల్. సో దీని ప్యాంట్ అండ్ చున్నీ చూసుకుందాం ఫ్రెండ్స్.